శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు ఒక మాట అంటారు, దైవారాధన అనేటువంటిది కోరికకు ముడిపెట్టినటువంటిదై ఉండరాదు. నిన్ను నేను కవితతో కొలుస్తాను, నిన్ను నేను వర్ణనతో కొలుస్తాను, ఇవన్నీ కూడా ఈ ఉదర పోషణార్థం చేస్తున్నటువంటి హీనకర్మలయ్యా. వీటిని అధిగమించినటువంటిది ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే నిన్ను మనస్సునందు నేను నిన్ను కొలుచుకోవడం. అధో నిష్ట్యావితస్యాంతే నాభ్యాము పరితిష్టతి జ్వాలమాలా కులంభాతి విశ్వస్యాయతనం మహత్. భగవంతుడి యొక్క స్థానాన్ని చెప్తోంది మనకి వేదం. మనకి నిన్ను నేను మాటలతోటి చక్కగా నేను కొలుస్తాను, వర్ణిస్తాను, నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి. ఇవన్నీ ఏమిటయ్యా? ఉదరపోషణ అర్థం చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా. లేదు, నువ్వు నాకు ఈ కోరికను తీర్చట్లేదు కాబట్టి నేను ఇంకొక దేవుణ్ణి వెళ్ళి కొలుస్తాను, అంతకన్నా హీనస్థితి ఏమైనా ఉన్నదా? దైవము యొక్క ఆకారాన్ని బట్టి మనుషుని యొక్క కోరిక మారిపోవడం ఏమిటయ్యా? ఇక్కడ అదే అంటున్నారు స్వామివారు. స్వామిద్రోహము చేసి వేరొకని కొల్వన్ పోతినో. సరే, నువ్వు నాకు అడిగింది ఇవ్వట్లేదు కదా, నీతో నాకు ఇంక పని కుదరలేవయ్యా అనుకుని నేను ఇంకొక స్వామిని ఏమైనా కొలిచానా? నేనేమైనా ఎప్పుడైనా చూసావటయ్యా? నిన్నే కదా నేను నమ్ముకున్నాను. పోనీ నీ మాటలు వినకుండితినో, నువ్వు ఇలా చేయరా నాన్న అంటే నేను అలా చేయనని మారం ఎప్పుడైనా చేశానా? నేను నా వరకు నా వయస్సు 40, 50, 60 రావచ్చు. నేను ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా, ఎంత వయస్సు పెరిగినా, నన్ను కన్న నా తల్లికి నాకు ఉండేటువంటి ఆ వయోభేదం ఏదైతే ఉందో అది ఎప్పుడూ మారదుగా. ఆ తల్లి దృష్టిలో నేను బిడ్డని ఎప్పుడూ కాకపోనుగా. ఆ అమ్మ అనుభవం ముందు ఈ జీవితానుభవం సరిపోదుగా. అలా నువ్వు నాకు చెప్పి, నన్ను ఆజ్ఞాపించి, నన్ను నడిపించి నువ్వు ఇంత చేస్తున్నటువంటి నీ మాటను వినకుండా నేనేమైనా ముందుకు వెళ్ళానా? లేదా నువ్వు తప్ప నాకు ఇంకెవరూ దిక్కులేరు అనేటువంటి ఆ సర్వస్య శరణాగత భావనను ఏమైనా విడిచిపెట్టి మనస్సును చంచలం చేసి ఇంకెక్కడికైనా నేను ఏమైనా పరిష్కారాల మార్గాలు, వేరొక మార్గాలు ఏమైనా వెతుకుతున్నానటయ్యా? ఏమో, సాధారణమైనటువంటి మానవుణ్ణి కాబట్టి ఆ పొరపాటు ఏవైనా చేసి ఉండొచ్చు. ఒకవేళ చేసే ఉన్నాననుకో, నన్ను అలా అపరాధిగా చూసి ఇలా దూరం పెట్టడం నీకు తగునా? ఒక బిడ్డ తప్పు చేశాడు కదా అని ఆ తల్లి, ఆ తండ్రి ఆ బిడ్డని దగ్గరికి తీసుకోకుండా ఉండగలరా? ఆ బిడ్డకి నచ్చచెప్పి ఉత్తమ మార్గాన్ని ఉపదేశించి సన్మార్గంలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తారు. మొండివాణ్ణి అనుకో, బొజ్జగిస్తారు. కానీ ఇలా చేతులు వదిలేస్తే ఎట్లా అయ్యా స్వామి? నిన్ను నమ్ముకుని నీవే దిక్కని నిన్ను కొలుచుకుంటూ ఇదే నాకు భగవంతుడిచ్చిన జ్ఞానమని నమ్ముకున్నానే. మరి అట్టి మహత్తరమైనటువంటి నీ పాదసేవలో పొరపాటున తెలుసో తెలియకో జ్ఞాతాజ్ఞాత కృత దోషం ఏదైతే ఉందో అది నీవు నన్ను బుజ్జగించి నాకు తెలియజేసి నన్ను నడిపించాలి. కానీ ఇట్లా సంసార ఈ మాయామోహము మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం నీకేమైనా బాగుందా స్వామి? ఇక్కడ కూడా చూడండి, ఆర్తిని ఎంత చక్కగా ప్రకటిస్తున్నారు. ఆప్షన్స్ కూడా స్వామివారికి ఈయనే ఇస్తున్నారు. నేనేం చేశానయ్యా, నన్ను కాపాడవయ్యా అని అడగచ్చు, కానీ ఆప్షన్స్ కూడా స్వామివారికి అయినా ఇస్తున్నారు. ఇప్పుడు నేను నీ ఇగో ఏమైనా హత్య చేశాను అనుకుంటున్నావా? నువ్వు కాకపోతే ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం మనం, మినిస్టర్ దగ్గరికి పని అవ్వకపోతే మీరు కాకపోతే ఇంకోళ్ళు ఉన్నారులేండి మినిస్టర్ని వెళ్ళిపోయాం అనుకోండి, ఇక్కడ మినిస్టర్కి ఇగో హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. పోనీ అలాంటి పొరపాటు ఏమైనా నేను చేశానా? లేదే. నీవే, నీ పాదములే, నీ లోకమే, నీ సన్నిధియే, ఇదే సర్వస్వమని నమ్ముకున్నానే. మరి నాకు మార్గోపదేశం చెయ్యకుండా నన్ను ఇట్లా చెయ్యి పట్టి విడిచిపెట్టడం భావ్యంగా ఉందా స్వామి? ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గమనిద్దాం ఒక్కసారి. శంకర భగవత్పాదుల వారు మనకి పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టి మనకందరికీ అందించటం జరిగింది. ఈ పంచాయతన పూజా విధానంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఏ దేవతకి కూడా విగ్రహ రూపం ఉండదు.